శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 147వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీమద్భాగవతంలోని పరమోత్కృష్టమైనటువంటి పరమ పుణ్యప్రదమైనటువంటి లీలని మనం ఇక్కడ శ్రవణం చేస్తున్నాం. ముందుగా లీలాసుకుడు వ్రాసిన ఒక శ్లోకం శ్రీకృష్ణునిపై అత్యంత మధురమైనటువంటి ప్రార్థన చేశారు. శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఆ శ్లోకాన్ని మనం ఇక్కడ స్మరణకు తెచ్చుకుందాం. హే గోపాలక హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్రకరుణపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయగురో హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా అనే ప్రార్థనా శ్లోకంతో ఈనాటి ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. యశోద ఒక రోజున శ్రీకృష్ణునిపై చక్కని పాటలు మధురంగా పాడుతూ పెరుగుని చిలకడం ప్రారంభించింది. ఆమె గానమాధుర్యానికి చెట్లు చిగురుస్తున్నాయి. పద్మినీ జాతి స్త్రీని పట్ట కనుక ఆమె అరచేతులు ఎర్ర తామరల వలె ఉన్నాయి. ఆ ఎర్రని కాంతులు ఆ కవ్వంతాడును పగడపు తీగలాగా చేస్తున్నాయి. ఇలాగా అనేక విధాల అందంగా ఆ పెరుగుని పాలను చిలుకుతోంది. పెరుగు చేయడానికి చిలకడం అనే శ్రమ వల్ల చిరుచెమటల బిందువులతో ఒప్పే ఆ ముఖము మంచు బిందువులు చెందిన తామర పువ్వు కన్నా మనోహరంగా ఉంది అంటోంది భాగవతం. సన్నని నడుము కదలాడగా గాజుల గలగలతో కొప్పు వదులు కాగా చెవి ఆభరణాల కాంతులు ఒప్పగా పాడుతూ యశోద పెరుగు చిలుకుతోంది. ఆ సమయంలో చిన్ని కృష్ణుడు లోపలికి వచ్చాడు. చిన్నపిల్లలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో గంభీరంగా రారు. వారు పరుగెడుతూ వస్తారు, అరుస్తూ వస్తారు, ఎగురుతూ వస్తారు, కింద పడుతూ పైకి లేస్తూ. అందులో చాలా చిన్నపిల్లవాడు అవడంతో అతనికి చెమటలు వచ్చేసాయి. అలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ రావడాన్నే ఒక అద్భుతమైన పద్యంగా మనకి పోతనామాచ్యులు వారు అందించారు. సుడియుచువ్రాలుచుగిదుకుచు సడిగొట్టుచు అమ్మరమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడగంతులు వేయిచుచు కడవన్ కదిసి బాలకుండు కవ్వము పట్టెన్. గబగబా వచ్చేసాడమ్మా, అమ్మ నేను ఆడుకోవడానికి వెళ్ళాలి, నాకు చాలా ఆకలిస్తోంది, నాకు పాలు పట్టు అని గబగబా అరుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. అలా వచ్చి ఆ కవ్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. పట్టుకున్నాడు కవ్వాన్ని. అంత చిన్న చేతులు, అరిచేతులు, కవ్వం యొక్క ఒరిపిడికి ఎర్రని చేతులు ఇంకా ఎర్రవైపోతాయని భయంతో ఆ తల్లే ఆ పెరుగుని చిలకడం అనేది ఆపేసి బాలకృష్ణుని చూస్తోంది. ఆ బాలకృష్ణుడు మూలుగుతున్నాడు, పెళ్లి గంతులు వేస్తున్నాడు, ఆ కవ్వాన్ని పట్టుకోవడం ఇవన్నీ చూసింది. అలా వచ్చిన బాలకృష్ణుణ్ణి యశోద దగ్గరగా తీసుకుంది.
తొడపై కూర్చోబెట్టుకుంది. పిల్ల జుట్టును వ్రేళ్లతో దువ్వుతూ స్తన్యాన్ని అందిస్తోంది. బాలుడు తన మూతితో అమ్మ పాలు తాగుతున్నాడు. అలా తన ఒళ్ళో కూర్చుని పాలు తాగుతుంటే కడుపారం చనుపాలు ద్రావణి సుతం కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారెడి పాలు దించుటకునై ఏగంగా తద్బాలుండు ఎక్కుడు కోపంబున వాడి జాత దధిమత్కుంభంబువోగట్టి తెంపడరం కుంభములోని వెన్న తినే భాష్పుడై. అలా వచ్చిన బాలకృష్ణుని చూస్తుంటే అలా పాలు తాగుతున్నాడు. ఆ పొయ్యి వైపు చూసింది, ఒంటింటి వైపు. అక్కడ కట్టెల పొయ్యిలు కదా ఆ రోజుల్లో. ఆ కట్టెల పొయ్యిల మీద కుండలో పాలు పొంగుతున్నాయి. అక్కడ వాళ్ళు పాలు పొంగడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఆ పాలు పొంగాయి అంటే అదంతా శుభ్రం చేయడం కష్టం. ఇవన్నీ గబగబా ఆ కృష్ణుణ్ణి పక్కనే ఉన్న పీట వేసి ఆ పీట మీద కూర్చోబెట్టి తను పరిగెట్టింది ఆ పాలకుండని దించడానికి. పూర్తిగా పాలు తాగలేదు. అలాంటి వాడిని పీటపై కూర్చోబెట్టి నన్ను వదిలేసి అక్కడికి పోయిందా, నాకు సగం పాలు బట్టి అక్కడికి వెళ్ళిపోయి పాలు దించుతోందా అని కోపంతో ఒక పదునైన రాయితోటి ఆ పెరుగు కుండను పగలగొట్టాడు. ధైర్యంతో కుండలోని వెన్నంతా తిన్నాడు. ఇలా నురుగులుగా వెన్న వస్తోంది. కింద పెరుగు జారుకుంటోంది, పైకి వెన్న వస్తోంది. తిని ఎక్కడ కొడుతుందో అమ్మని మళ్ళీ భయం వేసింది. ఎక్కడా లేని కన్నీళ్లు తెచ్చుకుని ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడు. ఇంకా ప్రారంభమైంది అయ్యోవారి లీల. దీన్నే ఉలూఖులా బంధనం అనే లీల. ఆ ఉలూఖులా బంధనము అంటే దదిబాండ పగలగొట్టడం, పెరుగుకొండ పగలగొట్టడం అనే లీలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం, శ్రవణం చేస్తున్నాం. ఆ యశోద ఏం చేసింది, ఆ పొంగే పాలకొండని జాగ్రత్తగా దింపి కింద ఒక కొండ పెంక ఇవి పెట్టి, ఏమిటది కురుజు అంటారు కదా, ఆ కురుచు పెట్టి దాని మీద జాగ్రత్తగా కొండను పెట్టేసి అటువైపు చూస్తోంది మళ్ళీ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని. ఈ లోపున ఆయన రాయి పుట్టుకుని తన దగ్గర ఉన్న కొండను కొట్టేశాడు. అప్పుడు వికచకమలనైన వేరొక ఇంటిలో వీడెక్కడున్నాడా అని చూస్తే వాడు పారిపోయాడు వెన్న పట్టుకుని. ఈవిడ వచ్చేటప్పటికి పారిపోయాడు. ఏమవుతోంది, ఎక్కడున్నాడు వీడని చెప్పి చూస్తోంది. వికచకమలనైన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టి మీది వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలునికనియే. ఆవిడ ఏం చేసిందంటే యశోద చూస్తోంది, వెడుతూ వెతుకుతూ ఎదురింట్లో ఒక రోలుని తిరగేసి ఆ ఉట్టిపైన వాళ్ళ వెన్నకొండను అందుకుని ఒక పక్క భయం నటిస్తూనే ఆ వెన్నను కోతికి తినిపిస్తున్నాడు చిన్ని కృష్ణుడు. అటువంటి దృశ్యాన్ని ఆవిడ చూసింది. ఏ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి కోతులంటే బాగా ఇష్టం. ఆ రామావతారం జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయనుకుంటా. ఆ కోతులన్నింటికీ పంచిపెడుతున్నాడు వెన్నని. అప్పుడు కోపం వచ్చింది. ఈ లోపల మిగతా గోపకాంతలంతో ఎవరో గోపకాంత చూసింది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నిన్న మనం పెద్ద ఛార్జ్షీట్ ఇచ్చాం కదా కృష్ణుడి మీద, ఎన్నో అభియోగాలు మోపాం, అవన్నీ లేవని చెప్పింది. ఇప్పుడు తనే ఎదుర్కొంటోంది. ఏం చేస్తుందో చూద్దాం, ఎలా పట్టుకుంటోందని మిగిలిన గోపకాంతలను కూడా మెల్లిగా పిలిచారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వరండాల్లో నుంచి చూస్తున్నారు ఏమవుతుందా అని. కనిచేతన్ సెలగోల పట్టి కొనుచు కానిమ్మురా తనయ ఎవ్వరి యందు చిక్కువడవు ఏ దండంబునున్ కాన ఏ వినివారంబును పొంద ఏ వెరపు ఏ విభ్రాంతియున్ చెంద మున్నెన్నియో నీవిటు నన్ను గైకొనమి నేడా రీతి సిద్ధించునే అనే పద్యంలో చెప్తున్నారు. ఓ నా కుమారా, నా కొడుక, ముద్దుల కొడుక అని యశోదో బెత్తం చేత్తో పట్టుకుని, నీవింతవరకు ఎవరి చేతికి చిక్కలేదు, ఏ రకమైన శిక్షను అనుభవించలేదు, ఎక్కడా ఎవరి చేత అడ్డగింపబడలేదు. కానీ భయాన్ని కానీ భ్రాంతిని కానీ ఎప్పుడూ పొందలేదు. ఇలా అనుకుని నీవు నన్ను లక్ష్య పెట్టడం లేదు.
కానీ ఈరోజు మాత్రం నా ఆలోచన వేరేగా ఉంది, వేరే జరగబోతోంది. అలా చిన్ని కృష్ణుడిని బెత్తం పట్టుకొని భయపెడుతూ కొడుకు ప్రవర్తన గురించి ఆలోచిస్తోంది. సన్నని నడుము గల యశోద తన మనస్సులో ఇలా అనుకుంటోంది. బాలుండీతడనని భావింతునందున ఏ పెద్దలును నేరరి క్రమంబు వెరంగుటకు వైతి వెరిపింతునందున కలిగి లేడొక్కడు కాని లేడు. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తానయై బుద్ధి తప్పకుండు. ఒండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడని ఒక చోటు లేదు. తన్ను ఎవరైనా తలపోయబారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుగన్. తెలమి ఊరకుండ ఎకసెక్కములాడు వట్టి శాస్తి చేయు భంగి ఎట్లు. ఏదో పిల్లాడు అని వదిలేద్దామా అంటే పెద్దవాళ్ళు కూడా చేయలేని పనులు చేసేస్తున్నాడు. పోని వీడిని భయపెడదామంటే ఒకడే పుట్టిన బిడ్డ, ఒక్కొక్క లేక పుట్టిన ఒకడే బిడ్డ, ఇంకొకడెవడు లేడు. భయపెట్టి మంచి బుద్ధి కలిగేలాగా, భయపెట్టి మంచి బుద్ధి కలిగేలా 4 మాటలు చెప్దామంటే తనంత తానే బుద్ధిగా తప్పకుండా ఉన్నట్లుంటాడు. ఏమీ తెలియని వానిలా ఇంట్లోనే ఉంటాడా అని అంటే తాను ప్రవేశించిన చోటే లేదు, ప్రతి ఇంట్లోనూ దూరుతాడు. తనని గురించి ఎవరైనా తెలుసుకున్నారని పారిపోవాలన్న ఆలోచన ఉండదు, ఏ రకమైన భయం లేదు. అలాగని ఊరకనే కూర్చోడు. అందరితో ఎత్తుపడి మాటలు, వంకర మాటలు మాట్లాడతాడు. వీడిని పట్టుకుని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదు బాబు అనుకుంటుంది. అనుకుని ఒక పెద్ద సామాజిక సత్యాన్ని మనకి తెలియజేస్తోంది. లాలనమున బహుదోషం లోలిం ప్రాప్పించు దాడనోపాయములు చాలా గుణములు కలుగున్. బాలురకును తాడనంబ పద్యం బరయన్. అంటే పిల్లల్ని ముద్దు చేయడం వల్ల వాళ్ళు పాడైపోతారు, అనర్థాలు ఏర్పడతాయి. అందువలన అప్పుడప్పుడు వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్షించాలి. చిన్నగా కొట్టడం అంటే శిక్షలు వెయ్యాలి. వాళ్ళకి క్రమంగా మంచి బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆలోచించి చూస్తే పిల్లల్ని కొట్టడం వంటిదే మేలు చేస్తుంది. అదే వాళ్లకు హితమైన పద్ధతి అని మనకు ఒక రూల్ లాంటి తెలియజేస్తోంది. ఇది పూర్వం అందరిళ్లలోనూ ఉండేదే. పిల్లల్ని అప్పుడప్పుడు దండించేవారు, వారు క్రమశిక్షణ తప్పితే. దానివలన వారు మళ్ళీ సక్రమ మార్గంలో నడవడానికి, తమ తప్పులు తాను తెలుసుకోవడానికి వీలు పడేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఉపాధ్యాయులు కొట్టరు, తల్లిదండ్రులు ముద్దు చేస్తారు. ఇంకా పిల్లవాడు గుణవంతుడు ఎలా అవుతాడు? ధనవంతుడు అయి ఉండొచ్చు, కానీ గుణవంతుడు మాత్రం కాలేకపోవచ్చు. ఎప్పుడైతే యశోద బాలుణ్ణి దండించడం మంచిదని నిశ్చయించుకుందో తన చేతిలో ఉన్న బెత్తాన్ని తీసుకుంది, ఒకసారి విదిల్చింది. ఆగంటోంది, కోపం వచ్చేస్తోంది. బాలుణ్ణి సమీపించేసరికి కృష్ణుడు అంతవరకు తాను చేస్తున్న పనులన్నీ వీడి భయపెడ్డవాడిలా రోలు మీద నుంచి, అంటే ఎదురింట్లో ఉన్న రోలు మీద నుంచి కిందకి దూరికి గజ్జలు గల్ల నిమ్రోయంగా నజ్జలు ట్రొక్కుటను మాని యతి జపమునను ఓ షిజ్జనములు నగ తల్లియును బజ్జం చనుదేరనతడు పరువిడినదిపా. ఓ పరీక్షిన్ మహారాజా అని శుకుడు చెప్తున్నాడన్నమాట. అది అంతా ఎప్పుడైతే యశోద రే బాలకృష్ణ అంటూ ఆగమంటూ బెత్తం జడిపించి వచ్చిందో, మన చిన్ని కృష్ణుడు కాలిగజ్జలు గల్లు గల్లుమంటుండగా అక్కడ చిందులేయడం మాని చుట్టూ ఉన్న గోపకాంతలందరూ నవ్వుతున్నారు, చూస్తున్నారు ఏమవుతుందో అని. తల్లి యశోద అతడి వెంట వస్తోంది. అప్పుడు స్తనభారంబు నడస్సి కృత్సియ సతై జవ్వాడు మధ్యంబుతో జనిత స్వేదంబుతో జలత్కబరితో ప్రశ్నోస్రస్తోత్తరీయంబుతో వనజాతేక్షణ గూఢబారి తిరిగెన్వారించుచున్ వాకిటన్ ఘనయోగీంద్రమనంబులన్ వెనుకొనగాలేని లీలారతున్. ఆవిడ పరిగెడుతోంది, కృష్ణుణ్ణి వెంబడిస్తోంది.
ముంగిల్లో తాను కూడా తిరుగుతోంది. సమయంలో ఆవిడ చాలా అలసిపోయింది. పరుగెత్తిన అలసట వలన చెమట పట్టింది. కొప్పు కదిలిపోయింది, పూలన్నీ రాలిపోయాయి. ఎంతో గొప్పవారైన యోగేశ్వరుల మనస్సులు కూడా వెంబడించి పట్టుకోలేని ఆ లీలామానుష విగ్రహుడైన చిన్ని కృష్ణుడిని పట్టుకునే ప్రయత్నంలో యశోద తిరుగాడుతోంది. ఈ దృశ్యమంతా పైనుంచి బ్రహ్మాది దేవతలందరూ చూస్తున్నారు. పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కూడా చూస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఏమిటి పరమాత్మ నువ్వు చేస్తున్నది? ఒక అజ్ఞానురాలి చేతికి పట్టుబడ్డానికి ఆవిడ నిన్ను పట్టుకుంటానన్నావు, నువ్వు దొరక్కపోవడం ఏమిటా తిరుగుడని వాళ్ళు కూడా అనుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారంటుంది భాగవతం. అప్పుడు ఆ రోజుల్లో ఇల్లంతా స్తంభాలే, అంటే అరుగులు ఎక్కువ ఉండేవి. ఆ స్తంభాల మీద కట్టేవారు. ఆ స్తంభాల చుట్టూ తిరుగుతూ ఆడుకునేవారు పిల్లలు. ఆ పెద్ద అరుగుల మీద పెద్దవాళ్ళంతా కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఆడవాళ్ళు ఒక చోట, మగవాళ్ళు ఒక చోట అలా కబుర్లు చెప్పుకుంటునేవారు. ఎంతమంది అతిథులు వచ్చినా ఆ అరుగులే కాపాడేవి. ఆ స్తంభాలు చాలా అందంగా ఉండేవి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్తంభాల మధ్య నుంచి పరిగెడుతున్నాడు. సంబాదికంబులు తనకు అడ్డంబైన ఇట్టట్టు పని పట్టవీనివాని పట్టనీవాని పట్టనీనివాని నీ తప్పు ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలింబోవ నేనని మునుముట్ట ఏడ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశవచ్చునో ఇది అని పలుమారు ఉరుగుచు క్రేగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడక అలిగి కొట్టం చేతులాడక పూబోడి కరుణతోడ బాలున్ కట్టదలచి. ఆ యశోద కృష్ణుణ్ణి వెంబడిస్తోంది. ఆయన తప్పించుకుంటున్నాడు. ఆ స్తంభాలు ఉన్నాయి కదా, వాటి మధ్యలో అటు ఇటు తిరుగుతూ పట్టుకోవడానికి వీలిపట్టింది. లేదా ఈ ఒక్క తప్పు క్షమించమ్మా అంటున్నాడు. ఇంకా దూరంగా ఉండి ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా. తనను పట్టుకోవడానికి ఏడు ప్రారంభించాడు. పట్టుకోకుండానే ప్రారంభించేశాడు. కట్టలేదు, ఇంకా కొట్టలేదు. కళ్ళకు పెట్టిన కాటుక ముఖమంతా అయ్యేటట్లు కళ్ళు నిలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు చిన్న కృష్ణుడు. అమ్మ ఎటువైపు నుండి వచ్చి పట్టుకుంటుందో అని మళ్ళీ పదే పదే తప్పించుకుంటూ దాగుతూ ఓరగంట నడుస్తున్నాడు. పరిగెట్టాడా, కాలిగజ్జల సవ్వడి, మొలక్కట్టినటివి ఇవన్నీ చప్పుడవుతాయి. ఆ చప్పుడుతోటి వీడెక్కడున్నాడో తెలిసిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఓ చోట దాక్కుని పరిశీలిస్తున్నాడు. చివరగా యశోద అతనితో కూడా పరిగెత్తింది, పట్టుకుంది. భయపెడుతూ మా చిన్ని వెన్న దొంగ దొరికిపోయాడ్రా అని కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ కొట్టడానికి చేతులు రాలే. ఆమె బాలకృష్ణుణ్ణి కట్టేద్దామని భావించింది. కృష్ణుణ్ణి చూచింది. ముఖమంతా కాటుక, ఉబ్బిపోయిన కళ్ళు, డొక్కలన్నీ అదిరిపోతున్నాయి. డొక్కలు రెండును ఏడ్చేస్తున్నాడు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. అలాంటి కృష్ణుని చూసి ఆమె ఎంతో బాధపడి వీడిని కట్టేద్దాం, కొట్టొద్దని చెప్పి ఆలోచిస్తోంది ఎలా కట్టాలన్న. వీరెవ్వరు అంటోంది, దెప్పుతోందనమాట. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నండును వెన్న కానరట కదా, చోరత్వం హించుకుయను నేరరంట ధరిత్రి నెట్టి నియతులు గలరే. మీరెవరు కృష్ణులు కాదా అని పరిహాసం చేస్తోంది యశోదర కృష్ణుణ్ణి పట్టుకుని ఎత్తి పొడుపు మాటలతో. ఎవరండి పెద్ద మనిషి? కృష్ణమూర్తి కాడ పాపం వీరికి వెన్నంటే తెలియదట, ఎప్పుడూ చూడలేదట. అంతేకాదు దొంగతనం అంటే కొంతమైనా తెలియదట. లోకంలో ఇంతటి గొప్పవాళ్ళు ఉంటారా నియమం పాటించేవాళ్ళు అని అనుకుంటోంది. పట్టినం పట్టువడని నిన్ను పట్టెనని చలముకొని నా పట్టుట పెట్టే పట్టువడ వండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. ఇప్పుడు ఆవిడ చాలా విజయం సాధించిన గొప్ప సైనికురాలిలాగా, సైనికాధికారిలాగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గోపకాంతలందరూ చూస్తున్నారు, వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఈవిడ పట్టుకుంది. ఓ చిన్ని కృష్ణ, పట్టుకుందామన్నా పట్టుటకు దొరకని నిన్ను పట్టుకుని తీరుతాను అని పట్టుదలగా ప్రయత్నిస్తే నిన్ను పట్టుకోవడం ఇదేమైనా పెద్ద ఘనకార్యమా? నీవు ఎవరికి పట్టుబడవు,
అట్టి నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అని ఆవిడ అనుకుంటోంది. అనుకొని తనకు పట్టుబడిన చిన్ని కృష్ణుడితో, ఓ నా బిడ్డ, నీకు ఒక చోటంటూ లేదు, ఎక్కడ పడితే ఎక్కడ తిరుగుతావు అని. ఎవరైనా మంచి గుణాలు కలిగి ఉండవు కదా, ఎక్కడ నీకు నియమం పద్ధతి ఎక్కడుంది? నీ సంగతి కనుక మర్చిపోతే ఇలా అనేక మార్గాల్లో తిరుగుతూ పోతావు. విష్ణువే కృష్ణుడు కనుక అన్ని మార్గాల్లో అంతటా తానే ఉంటాడన్న విషయం ఆవిడికి తెలియదు. ఈ విధంగా ఆమె శ్రీకృష్ణుణ్ణి పట్టుకుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఆ లీలనే దామోదర లీల అంటారు. కార్తీక మాసంలో ఆ దామోదర లీల వినడం మహాపుణ్యప్రదం. అది వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.